హలో అండి అందరికీ. నేనైతే ఈరోజు ఈ వీడియోలో పాస్పోర్ట్ గురించి చెప్తున్నాను. పాస్పోర్ట్ మన ఇంటికి వస్తుందా లేదా మనం పోయి కలెక్ట్ చేసుకోవాలని వీడియో చేస్తున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మర్చిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి, వేరే వాళ్ళకు కూడా యూస్ అవుతుంది మీరు ఇచ్చే. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే, మనది వీసా ఆఫీసర్ వచ్చి మన ఫింగర్ ప్రింట్స్ అయిపోయాక మన వీసాని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. యువర్ వీసా ఈస్ అప్రూవ్డ్ అని చెప్పి మన 4 ఫింగర్ ప్రింట్స్ ఇస్తాం కదా నెక్స్ట్ అని చెప్పి వాళ్ళ దగ్గర పక్కన ట్రే ఉంటుంది, వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. మన చేతికి ఆ పాస్పోర్ట్ ఎప్పుడు వస్తుంది అని తెలుసుకోవాలంటే ఫస్ట్ మనము TGI అనే వెబ్సైట్ దాంట్లోకి వెళ్ళి మనం లాగిన్ అవ్వాలి. అక్కడ లాగిన్ అయ్యాక మనకి 2 ఆప్షన్స్ వస్తాయన్నమాట. ఒకటి పికప్, ఇంకోటి ప్రీమియం డెలివరీ. మోస్ట్లీ అందరూ ప్రీమియం డెలివరీ తీసుకుంటారు. ప్రీమియం డెలివరీ అంటే ఏంటంటే మన ఇంటికే వచ్చేస్తుంది, మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మన ఇంటికే వచ్చేస్తుంది. కాకపోతే మనీ పే చేయాలి వాళ్ళకి డెలివరీ చేశాక. అప్పట్లో దాకా ఇప్పుడు ఎంత ఉందో నాకు తెలీదు, ఒకసారి మీరు చూసుకోండి. దానికి ప్రీమియం డెలివరీ అయితే వాళ్ళు తెచ్చినందుకు మనం మనీ పే చేయాలి. లేదు, సో ఇది ప్రీమియం డెలివరీ అంటే. ఇప్పుడు పికప్ ఆప్షన్ చూసుకుందాం. పికప్ ఆప్షన్ అంటే మీకు ఏ ప్లేస్ దగ్గరికి ఉంటాయి, మామూలుగా ఎక్కడ మీకు పికప్ చేసుకోవడానికి అవి కొన్ని ప్లేసెస్ ఉంటాయి, దాంట్లో చూసుకోండి మీకు ఏ ప్లేస్ దగ్గర అయితే అక్కడికి వెళ్తాం కదా. దానికైతే మనం ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే జస్ట్ ఆధార్ కార్డ్ జెరాక్స్ ఒకటి తీసుకెళ్తే చాలు, వాళ్ళు మనకి ఇస్తారు. సో ఈ ప్రాసెస్ అంతా మీరు స్లాట్ బుక్ చేసుకోక ముందరే చూసుకోండి, తర్వాత కాదు, ఎందుకంటే తర్వాత కొన్నిసార్లు మారదు అందుకని. సో ఇది ప్రాసెస్ ఎలా అంటే, ఫస్ట్ మీరు వీసా అయిపోయాక బయటకు వస్తారు కదా, కొంతసేపు తర్వాత ఒక మ్యాక్స్ 3-4 అవర్స్ తర్వాత మీరు మనం గూగుల్లోకి వెళ్ళాక ఫస్ట్ చెక్ వీసా స్టేటస్ అని టైప్ చేయండి. దాంట్లో ఫస్ట్ లింక్ ఓపెన్ చేయండి. దాంట్లో ఇమిగ్రెంట్, నాన్ ఇమిగ్రెంట్ వీసా అని వస్తుంది. సో మనం నాన్ ఇమిగ్రెంట్స్ కాబట్టి నాన్ ఇమిగ్రెంట్ వీసాని దాంట్లో లింక్ క్లిక్ చేయండి. తర్వాత ఏ కాన్స్టెంట్ మీరు హైదరాబాద్, చెన్నై, ముంబై ఏదో పెట్టుకుంటారు కదా, సో మీరు వెళ్ళిన ప్లేస్ పెట్టుకోవాలి. తర్వాత వచ్చి మనం DS-160 క్యాప్చా, జస్ట్ ఈ 2 క్యాప్చా వాళ్ళు ఇస్తారు, టైప్ చేసేస్తే DS-160 ఫిల్ చేశాక ఆ నెంబర్ ఫిల్ చేశాక తర్వాత మీరు సబ్మిట్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి. సబ్మిట్ కొట్టాక తర్వాత మీకు ఇష్యూడ్ అని వస్తుంది, యువర్ వీసా ఇస్ ఇష్యూడ్ అని వస్తుంది. ఇంకొకటి ప్రీమియం డెలివరీ అయితే మనకి ఎటువంటి మెసేజ్ రాదు, అంటే డైరెక్ట్గా వాళ్ళు మనకి డైరెక్ట్గా ఇంటికి తెచ్చిచ్చేస్తారు. అవుట్ ఫర్ డెలివరీ అని వస్తుంది తప్ప మెసేజ్ ఏం రాదు. కొంతసేపు ముందర మనకి డెలివరీ అయ్యి కొంతసేపు ముందర మాత్రమే ఈ మెసేజ్ వస్తుంది, మీది ఇలా వస్తుందని. నెక్స్ట్ మనము సపోజ్ వీసా ఇంటర్వ్యూ అనేది మనం మండే, ట్యూస్డే, వెనస్డే 3 డేస్ పెట్టుకుంటే మనకి మోస్ట్లీ 2 డేస్లో వచ్చేస్తాయి, ఫ్రైడే కల్లా అలా. తర్వాత అదే కాకుండా మనం థర్స్డే, ఫ్రైడే పెట్టుకున్నాం అనుకోండి, ఆ నెక్స్ట్ వీక్ వస్తుంది. ఎందుకంటే థర్స్డే, ఫ్రైడే పెట్టుకుంటే సాటర్డే, సండే మనకు హాలిడేస్, నాన్ వర్కింగ్ కాబట్టి, సో సాటర్డే, సండే రావు. నెక్స్ట్ ప్రాసెసింగ్ ఒక 2-3 డేస్ తీసుకోవచ్చు. ఆ నెక్స్ట్ థర్స్డే ఆర్ ఫ్రైడే అలా వస్తుంది ప్రీమియం డెలివరీ అయితే. మనకి ఇక్కడ పికప్ అయిన ప్రీమియం డెలివరీ ఏదైనా మ్యాక్స్ 1 వీక్లోనే ఇచ్చేస్తారు, అది ఏ ఆప్షన్ అయినా కూడా. ఇదంతా ప్రీమియం డెలివరీ ప్రాసెస్. అదే సపోజ్ పికప్ అనుకోండి, సో ఇప్పుడు మనం ప్రీమియం డెలివరీ అయిపోయింది కదా, ఇప్పుడు పికప్ ప్రాసెస్కి వస్తే మనకి వీసా అప్లికేషన్ సెంటర్ అని ఉంటుంది, హైదరాబాద్, చెన్నై. అది ముందరే చూసుకోండి అవి ఎక్కడ ఉంటాయి, ఏ ప్లేస్లో ఉంటాయి. హైదరాబాద్లో అయితే హైటెక్ సిటీలో అలా ఉంటుంది. సో మీరు అక్కడికి వెళ్ళి జస్ట్ లైన్లో నిలబడితే మనం జస్ట్ 2 చూపించాలి, ఆధార్ కార్డు ఒరిజినల్, జెరాక్స్, జస్ట్ చాలు, ఇంకేం అవసరం లేదు. ఈ 2 చూపిస్తే వాళ్ళు మనకి ఇస్తారు పికప్కి అయితే. నెక్స్ట్ లేదంటే ప్రీమియం డెలివరీ అయితే దేంట్లోనా పాస్పోర్ట్ ఇస్తారు కదా, సో దాంట్లో స్టాంపింగ్ ఫ్రంట్ సైడ్ అయినా బ్యాక్ సైడ్ అయినా ఉంటుంది. దాంట్లో మొత్తం డీటెయిల్స్ ఉంటాయి, మన నేము, మన ఇంటి పేరు, మొత్తం అసలు మన వీసా ఏంటి, ఏ వీసా పైన, దాంట్లో మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇంతే అండి పాస్పోర్ట్ ప్రాసెస్, ఇంకేం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే కొంచెమైనా మీకు యూజ్ అయింది అనుకుంటే డోంట్ ఫర్గెట్ టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ ఇవ్వడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.